అయితే ఇంతకు ముందు మనం ధర్మస్థల ఈ మిస్టరీ డెత్స్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఆ విజల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో తనని సిట్ కప్పచెప్పమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ని పాస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సిట్ చేతుల్లో ఆయన ఉన్నాడనమాట. సో ఆయన చెప్పేది ఏంటంటే నేను ఎవరిని చంపలేదు, కానీ చంపిన ప్రతి మృతదేహాన్ని కూడా నేనే పూడ్చిపెట్టడం జరిగింది. మీరు వచ్చినట్టయితే నేను ఆ మృతదేహాలు పూడ్చిపెట్టిన ప్లేసెస్ ని నేను మీకు చూపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సిట్ ఆయన పట్టుకొని ఆ తవ్వకాలు అయితే జరపడం జరిగింది అనమాట. ఒక 16 ప్లేసెస్ లో తవ్వకాలు జరిపినప్పటికీ 6వ ప్లేస్ ప్రతి ప్లేస్ లో అయితే మృతదేహాలు అయితే బయటపడడం జరిగింది. 6వ ప్లేస్ లో బయటపడ్డ ఒక స్కెలిటన్ అయితే బయటపడడం జరిగింది అనమాట. దానికి ఎటువంటి స్కల్ కూడా లేదు. అయితే ఆ స్కెలిటన్ బయటపడిన ప్లేస్ లో కొన్ని రకాల డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అయితే లభించడం జరిగింది. తవ్వకాలు జరిపిన తర్వాత దొరికినటువంటి స్కెలిటన్ కి సంబంధించి పోలీసుల వద్ద ఎటువంటి రికార్డ్స్ లేవు. 2004వ సంవత్సరం నుండి 2012వ సంవత్సరం వరకు జరిగినటువంటి ఈ మిస్టీరియస్ డెత్స్ తాలూకా పోలీసు రికార్డ్స్ అన్ని కూడా మిస్ అయ్యాయని చెప్పేసి పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఆధారంగా ఇప్పుడైతే దర్యాప్తు జరుపుతున్నారు. అండ్ ఈ దొరికినటువంటి ఈ ఎముకలు ఇవన్నీ స్కెలిటన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ అయితే పంపించడం జరిగింది. 7వ మరియు 8వ ప్లేస్ లో జరిపిన తవ్వకాల్లో అయితే ఎటువంటి స్కెలిటన్స్ అయితే బయటపడలేదు. సో దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంత రాజకీయ ప్రముఖులు, కొంతమంది పెద్ద మనుషులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయమని చెప్పేసి కోర్టుకు ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరిస్తూ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని చెప్పి ఒక ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దర్యాప్తు అంతా కూడా తవ్వకాలను దాటి DNA అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిస్థితుల్లో అయితే ఉంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ కేసు బయటపడుతుందా, లేదా ఈ శవాలను పూడ్చినట్టుగానే ఈ కేసును కూడా పూర్తి చేసి క్లోజ్ చేస్తారా? అయితే మీ అభిప్రాయాన్ని ఈ కామెంట్ సెక్షన్ లో మా కోసం తెలియజేయండి.